రైతులకు మాట ఇచ్చిన ప్రకారం ఎవరికైతే 2,00,000 లోపు రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ మాఫీ చేసేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియ అయిపోయింది అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. బట్ ఒక విడతలో చేస్తామన్నారు. ఫైనల్‌గా 4 విడతల్లో చేశారు. ఫైన్ ఓకే. కానీ నిజంగా రుణమాఫీ అనేది అందరికీ జరిగిందా అంటే అదొక బిగ్ క్వెషన్. ఒకసారి రుణమాఫీ లెక్కలు మనం ఇక్కడ చూద్దాం. రుణమాఫీ లెక్కలు రుణమాఫీ చేయాల్సిన మొత్తం 31,000 కోట్లు. యాక్చువల్‌గా ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవరాల్‌గా చెప్పిన మాట 40,000 కోట్లయితే 2,00,000 లోపు రుణమాఫీ అందరికీ దాదాపు 40 లక్షల మందికి మాఫీ చేయొచ్చు అన్నారు. సరే తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత 31,000 కోట్లు రుణమాఫీ చేయాలనేది అనుకున్నారు. సో 31,000 కోట్ల రుణమాఫీ చేయాలన్నప్పుడు అంతే బడ్జెట్‌ను కేటాయించాలి. బట్ బడ్జెట్ మాత్రం కేవలం 26 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే అక్కడే ఒక 5 కోట్లు మైనస్ అయిపోయింది. సో 31,000 కోట్లు మాఫీ చేయాల్సిన మొత్తం అయితే 3 దశల్లో చేసింది 17,869 కోట్లు. నాలుగో విడతలో చేసింది 2,747 కోట్లు. సో మొత్తం కలిపి ఇవి 3 దశల్లో చేసినాయి ప్లస్ 4 దశ మొత్తం కలిపి ఇప్పటివరకు చేసిన రుణమాఫీ ఎంత అంటే 20,616 కోట్లు. ఇంకా చేయాల్సినవి రుణమాఫీ ఎంతున్నాయంటే 10,384 కోట్లు. అంటే ఇంకా కొన్ని లక్షల మందికి రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి ప్రకటన చేసేశారు రుణమాఫీ ప్రక్రియ క్లోజ్ అయిపోయింది అని. మరి లక్షలాది మంది రైతుల రుణమాఫీ సంగతి ఏంటి అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో 31,000 కోట్ల రుణమాఫీ అనేది క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అయితే మరి బడ్జెట్లో కేటాయించిందంతో మనం ఇక్కడ చూద్దాం. బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు మాత్రమే. అంటే 31,000 కోట్ల నుంచి 26,000 కోట్లకే వచ్చింది. దాదాపుగా 5,000 కోట్లు దాంట్లో తగ్గిపోయింది కేటాయింపులో. మాఫీ చేసింది ఇప్పటిదాకా 20,616 కోట్లు. ఇంకా మిగిలింది 5,384 కోట్లు. ఈ 26,000 కోట్లు కేటాయించిన తర్వాత ఈ 26,000 కోట్లు కూడా పూర్తిగా రైతాంగానికి చేరలేదు, రుణమాఫీ జరగలేదు. దీంట్లో కేవలం 20,616 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళు బడ్జెట్లో కేటాయించిన దాంట్లోనే ఇంకా 5,384 కోట్లు మిగిలే ఉన్నాయి. ఇంకా చేయాల్సిన రుణమాఫీ 10,384 కోట్లుంది. అంటే ఈ 5,000కి ఇంకా అదనంగా 5,000 కావాలి. అంటే ఏదైతే 31,000 కోట్లు అన్నారో ఎగ్జాక్ట్గా 31,000 కోట్ల రుణమాఫీ చేస్తేనే ప్రభుత్వ లెక్కల ప్రకారం అట్లీస్ట్ రుణమాఫీ జరిగిపోయినట్టు. కానీ ఇంకా బడ్జెట్ కేటాయింపుల్లోనే 26,000 కోట్లలోనే 5,000 కోట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. అదనంగా ఇంకో 5,000 కోట్లు కావాలి. అంటే మొత్తంగా ఇంకా 10,000 కోట్లు అయితే కానీ రుణమాఫీ అనేది జరగదు. కానీ ముఖ్యమంత్రి రుణమాఫీ చేసేశామని ప్రకటన చేయడంతో ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం. మరి మేము అర్హత ఉన్నా కూడా మాకు ఎందుకు రుణమాఫీ జరగలేదు, రుణమాఫీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తున్నారంటే ఇక మాకు రుణమాఫీ లేనట్టేనా, రుణమాఫీ లేకపోతే మా సంగతి ఏంటి, మాకెందుకు రుణమాఫీ కాలేదు అంటూ ఇప్పుడు రాష్ట్ర రైతాంగంలో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం స్పష్టంగా కనబడుతోంది.